వెల్కమ్ టు ద పాయింట్. హఫీజ్ ఖాన్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడి గెలిచారు. 10 ఏళ్ల పాటు అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థను నడిపి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటువైపు కరోనాకు సంబంధించిన తీసుకుంటున్న చర్యలు, అటువైపు రాజకీయంగా ఆయన ప్రత్యర్థులతో ఉన్న పోరాటాలు, ఈ అన్ని విషయాలు టు ద పాయింట్లో మన గెస్ట్ హఫీజ్ ఖాన్ సార్. నమస్తే. నమస్తే అండి. సో కరోనాకు సంబంధించిన చర్యలు బాగా తీసుకుంటా ఉన్నారు. అది ఒక గుర్తింపుని తీసుకొచ్చింది మీకు. ఒకటి కరోనా పేషెంట్లని మీరు వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొనడం కావచ్చు, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ సంబంధించిన మీ చర్యలు కావచ్చు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీకు గుర్తుంటే మా కర్నూలులో ఫస్ట్ ఎక్కువ కేసెస్ కోవిడ్-19 కరోనాకి వచ్చాయి. సో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ వాజ్ సెటప్ ఫస్ట్ ఇన్ కర్నూలు. COVID level district general hospital was taken as a COVID hospital. Then చాలా అప్పుడు డెత్స్ కూడా అయ్యాయి. సో కోవిడ్ బరియల్ గ్రౌండ్ అని చెప్పి ఊరు బయట కూడా పెట్టేటోళ్ళు. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఊర్లో నుంచి అయితే వచ్చి పేషెంట్ని వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు భయపడి. సో ఐ మీన్ ఇట్ వాజ్ ఏ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. బట్ అవర్ టీమ్ ఐ సే జిల్లా కలెక్టర్ గారు ఉండని, మా కర్నూలు మున్సిపల్ కమిషనర్ గారు ఉండని, ఎస్పీ గారు ఉండని, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉండని, నేను స్థానికంగా ఉంటాను కాబట్టి హెడ్ క్వార్టర్స్లో మేమందరం కలిసి వీలైనంత వరకు మన ప్రభుత్వం తరపు నుంచి ఎంత వీలైతే మనం అంత హెల్ప్ చేద్దామనే ఒక ఆలోచనతో చేశాం. సో క్వారంటైన్ సెంటర్లో తీసుకొని పోయి ఫుడ్ ఇస్తున్నప్పుడు కూడా చాలా జనాలు భయపడేటోళ్ళు. సో ఐ వెంట్ ఇన్ టు ద క్వారంటైన్ సెంటర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫాలో ద కోవిడ్ ప్రాక్టీసెస్ ప్రోటోకాల్స్ అని చెప్పి మళ్ళీ దెన్ వీ వెంట్ ఇన్ టు ద జనరల్ హాస్పిటల్. ఐ అండ్ కర్నూలు ఎంపీ గారు వీ వెంట్ ఇన్ టు ద కోవిడ్ హాస్పిటల్ యాజ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ క్వారంటైన్ సెంటర్కి కూడా మా ఎంపీ గారు వచ్చారు. క్వారంటైన్ సెంటర్లో మనం ఎట్లా వాళ్ళకి ట్రీట్ చేయాలి, పేషెంట్స్ని హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేయాలి, మనం ప్రభుత్వం నుంచి ఏమేమి చేయగలుగుతాం. మళ్ళీ ఈ సమస్య వచ్చింది. బరియల్ చేయడానికి ఎవరు ముందరికి రావడం లేదు ఫ్యామిలీ మెంబర్స్. అంటే మా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మేము బరియల్ చేయడం స్టార్ట్ చేసాం. బరియల్కి కనీసము బరియల్ గ్రౌండ్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం లేదు అంటే చాలా బాధ అనిపించింది. ఈవెన్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై అంకుల్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ లాస్ట్ 3 uncles ఆఫ్ మైన్. సో హీ వాజ్ ఎ వెరీ వెల్ రిచ్ మ్యాన్. ఓకే, కానీ ఆయనకు కూడా మేము ఆ కోవిడ్ బరియల్ గ్రౌండ్లో తీసుకొని పోయి పెట్టాల్సిందే వచ్చింది. దెన్ నేను సీఎం ఆఫీస్లో మాట్లాడి దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ హియర్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని చెప్పి మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, లోకల్ పోలీస్ వాళ్ళకి, అక్కడ లోకల్ స్థానికులకి ఒప్పించి, ఇక్కడ సీఎం ఆఫీస్లో ఒప్పించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ వర్ ఏబుల్ టు డూ ఈస్ లోకల్గా ఉండే బరియల్ గ్రౌండ్స్లోనే మనం వాళ్ళకి గౌరవబద్ధంగా అంత్యక్రియలు చేయడానికి మనం ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాం. దాని తర్వాత కూడా ప్రజలు రావడం లేదు వాళ్ళకు అంత్యక్రియలకి. మా మున్సిపల్ వాళ్ళు సిబ్బంది తీసుకొని పోతున్నారు, అంత్యక్రియలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అరే రేపటి రోజు మా కుటుంబంలో కూడా ఎవరికైనా జరిగితే కూడా ఇట్లనే ఉంటుందా? వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, మా మున్సిపల్ సిబ్బంది అయితే చేస్తున్నారు, వాళ్ళు మనుషులే, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఒక మెసేజ్ అనేది పోతుంది అని చెప్పి ఒక హిందూ శ్మశాన వాటికలో చేశాను, ఒకటి ముస్లిం శ్మశాన వాటికలో చేశాను. అండ్ బోత్ వి డిడ్ ఇట్ ఇన్ లోకల్లీ ఇన్ కర్నూలు టౌన్. సో దేవుని దయ వల్ల నేను ఏదైతే రాజకీయాల్లో ఆలోచించి వచ్చానో, ప్రజలకు ఏదో విధంగా నేను తోడుగా అండగా నిలబడాలి, వాళ్ళకు సేవ చేయాలి. నాకు అంతే మంచి లీడర్ దొరికారు జగన్మోహన్ రెడ్డి గారిలో, అంతే మంచి అవకాశాలు దొరికాయి. ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా బికాస్ ఇన్ ఫస్ట్ వేవ్ వీ గాట్ మెచ్యూర్ ఇనఫ్. కోవిడ్ ఎట్లా మనకు అటాక్ చేస్తుంది, ఏం చేస్తుంది, దానిని మనం ఏం చేయాలా. సో ఈ సెకండ్ వేవ్లో అంత ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండమైన ఒక హెల్త్ కేర్ వ్యవస్థని తయారు చేశారంటే, హాస్పిటల్స్ ఉన్నాయి, మనకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. పక్కన రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది, ఇక్కడ మనకు ఈవెన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు, ఇఫ్ యు ఆర్ ఎన్రోల్డ్ యాజ్ అన్ ఇన్పేషెంట్ హాస్పిటల్ పేషెంట్, ఈ రెమ్డెసివిర్ విల్ బి గివెన్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో చోట ఆక్సిజన్ కొరత, మనం సెంట్రల్ గవర్నమెంట్ పైన డిపెండెంట్ కావడంతో, మొత్తం పాండమిక్ ఇండియా మొత్తం రావడంలో ఆక్సిజన్ లేని వల్ల మనం ఆక్సిజన్ బెడ్స్ని పెంచలేకపోతున్నాం. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్, గూగుల్ చేసాం, చాలామంది డాక్టర్స్తో మాట్లాడాము. దెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అమెరికాలో వాళ్ళతో మాట్లాడితే దేవర్ యుఎంఎంసి హ్యూస్టన్ అని చెప్పి యునైటెడ్ మెమోరియల్ మెడికల్ కేర్ సెంటర్,
వాళ్ళు వీ విల్ స్పాన్సర్ యూ ఫర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని చెప్పి 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాళ్ళు పంపించారు. 250 అంటే చాలా ఎక్కువ నెంబర్. It's a very big number. Only for the Kurnool Yeah, only for the Kurnool constituency. Okay. But what we are doing right now is we turned around the eye hospital. మేము ఐ హాస్పిటల్ని తీసేసుకొని మొత్తం జగనన్న మైల్డ్ కేర్ కోవిడ్ సెంటర్గా టర్న్ ఆన్ చేసేసాము. దాంట్లో మా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా మున్సిపల్ కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు, దే ఆల్ హెల్ప్ మీ. So it is actually working very well, and it is helping the needy people. COVID care center ki no COVID care center ki what is the difference between Because our concentrators are 9 liters concentrators. Anything above 10 liters concentrators ఉంటే moderate to severe patients ని మనము ట్రీట్ చేయగలుగుతాం. ఒకసారి ఈ మైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్లో మనకు 2-3 రకాల కోవిడ్ వస్తుంది. కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, జస్ట్ రెగ్యులర్ ఫీవర్ అండ్ నథింగ్ మచ్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఆక్సిమీటర్ అండ్ యువర్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్ మీకు ఎక్కువ 90 అరౌండ్ 85-90 మధ్యలోనే ఉంటుంది. యువర్ సాచురేషన్స్ ఆర్ గుడ్ అండర్ ద మెడికల్ అబ్జర్వేషన్, అండర్ డాక్టర్స్ అబ్జర్వేషన్, దెన్ యూ కెన్ సర్వైవ్ విత్ దిస్ 9 liters concentrator. But if your saturations are going down and down, then you need more oxygen. So then you need high flow oxygen. Then later on you need ventilator as well. So అట్లాంటి పేషెంట్స్ ఆర్ సెకండ్ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ మనకు మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది, రెమ్డెసివిర్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చేసినాము. దే జస్ట్ నీడ్ టు గెట్ క్యూర్డ్ బై దెమ్సెల్ఫ్. ద బాడీ హ్యాస్ టు స్టార్టెడ్ రెస్పాండింగ్, బట్ దే నీడ్ ఆక్సిజన్. సో వాళ్ళకు కొంచెం తక్కువ ఆక్సిజన్ అవసరం ఉంది అంటే, అట్లాంటి వాళ్ళకు కూడా 9 liters లోపల ఆక్సిజన్ అవసరం ఉందంటే వాళ్ళకు ఆ సెంటర్కి పంపించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ 100 beds మనకు హై ఫ్లో ఆక్సిజన్ అండ్ వాళ్ళు అక్కడ తెచ్చుకొని వచ్చి మనం పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం. సో దట్ హ్యాస్ బీన్ ఏ బిగ్ రిలీఫ్ అండ్ హెల్ప్. అండ్ సమ్ పీపుల్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ జగనన్న ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అండర్ ద డాక్టర్స్ సూపర్విజన్. వెళ్ళిపోతే వాళ్ళకు సిలిండర్ పెట్టుకొని వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సిలిండర్ పోవాలి, ఫిల్ చేయాలి, తీసుకొని రావాలి, అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఇఫ్ దే ఆర్ అండర్ 9 liters వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇస్తారు, ఇంటికి ఇచ్చేస్తారు. వాళ్ళకి అన్ని రోజులు రిక్వైర్మెంట్ అయితే దే విల్ కీప్ దట్ కాన్సన్ట్రేటర్ విత్ దెమ్. yes, తర్వాత మీకు రిటర్న్ చేయాలి. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. అంటే మా ఇంటెన్షన్ ఇక్కడ ఏముందంటే మ్యాక్సిమం పీపుల్కు మనం హెల్ప్ చేయగలగాలి. ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మనకు అవసరం పడదు, మనం ఊరికి వేస్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు కానీ నేను కానీ. ఒక పేషెంట్కి ఇస్తే ఎంతో వాళ్ళకు ఇది అయిపోతుంది. అండ్ అది దొరకడం కూడా లేదు. అండ్ బ్లాక్ మార్కెటింగ్ అయిపోయింది, ప్రైసెస్ హెవీ అయిపోయినాయి, ప్లస్ మనం డబ్బులు ఇస్తే కూడా దొరకని పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఐ థింక్ ఇట్ ఈస్ హెల్పింగ్, ఇట్ ఈస్ ఎ వెరీ సాటిస్ఫాక్షన్ టు మీ. రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగుంది. ఐ మీన్ ట్రస్ట్ మీ, ద కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దట్ దే ఆర్ గివింగ్ టు మీ అండ్ టు మై స్పాన్సర్స్, దట్ ఈస్ రియలీ అమేజింగ్. ఇట్స్ ఏ గాడ్ సెంట్ బ్లెస్సింగ్ టు మీ. ఇలాంటి కష్టమైన సమయంలో, ఇట్లాంటి ఇబ్బందికరమైన సమయంలో నాకు పనిచేసే అవకాశము, మరి ఇట్లాంటి స్పాన్సర్స్ దొరకడము, నిజంగా వాళ్ళ మెసేజెస్ మీరు చూస్తే ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే మా చిన్న ఒక హెల్ప్ వల్ల ఇంత వాళ్ళకు మనం మేలు చేయగలిగినామా, ఇంత వాళ్ళ లైఫ్ని వాళ్ళ టర్న్ అరౌండ్ చేయగలిగినామా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. జగనన్న ఆక్సిజన్ బ్యాంక్లో ఎన్ని కాన్సన్ట్రేషన్? 150. ఫస్ట్ 100 పెట్టాలనుకున్నాము, తర్వాత ఇంక్రీజ్ చేసి 150 పెట్టాము. ఇవన్నీ రొటేట్ అవుతుంటాయి. ఓకే. అంటే కొంతమందికి మనము ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇవ్వాలా అని చెప్పి అనుకున్నాము, ఒక 50 సపరేట్గా. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హెల్పింగ్ ఫైటింగ్ ద పాండమిక్. మళ్ళీ వాళ్ళు కూడా లేదండి మాకు అవసరమైతే మేము తీసుకుంటాము అని చెప్తే వీ యాడెడ్ దోస్ 50 ఆల్సో టు ద ఆక్సిజన్ బ్యాంక్. వీఆర్ గివింగ్ ఇట్ టు దెమ్, బట్ దే విల్ ఆల్సో ఆర్ గోయింగ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. సో ఓన్లీ మీ కర్నూలు వరకే పరిమితం అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే యూ ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ యువర్ హ్యాండ్స్ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్సో? టు బి వెరీ ఫ్రాంక్, ఈరోజు మేము రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి ఇచ్చాము, 2 నంద్యాలకి ఇచ్చాము, ఒకటి కోడుమూరుకి ఇచ్చాము. ఎవరు మా దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళకు విజయవాడలో ఇచ్చాము, హైదరాబాద్కి ఇచ్చాము. Okay, it is upon the needy. If someone is calling you, someone is calling me, asking me if I am having a strong reference and I know that this is a genuine case, then I will give it to them. Acha. Yeah.
That's very good initiative. Yeah, So, by God's grace, we have been able to do little bit, and I'm very proud of my CM sir that if you compare the healthcare of all other states with respect to Andhra Pradesh, whether it is quarantine centers లో ఫుడ్ ఫెసిలిటీ ఉండని, వాళ్ళకు పోతున్నప్పుడు 2,000 రూపాయలు ఇవ్వడం కానీ, కోవిడ్ హాస్పిటల్స్ సెటప్ చేయడంలో కానీ, ది బెస్ట్ వైరాలజీ ల్యాబ్స్ సెటప్ చేయడంలో కానీ, మొత్తం టెస్టింగ్ కెపాసిటీని పెంచడంలో కానీ, వ్యాక్సినేషన్ వేపించడంలో కానీ, ఫీవర్ టెస్టింగ్ ఏదైతే ఇప్పుడు రైట్ నో జరుగుతుంది, ఎవ్రీ ఇంటికి వెళ్ళి మనం ఫీవర్ చెక్ చేస్తున్నాము, అది ఇప్పుడు కానీ ఫస్ట్ వేవ్లో కూడా కానీ. సో టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఏదైతే ఫార్ములా ఉందో సీఎం గారిది, అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు కొంతకాలం నుంచి కోవిడ్లో మీరు చేస్తున్న సహాయం కావచ్చు, ప్రొయాక్టివ్గా మీరు వెళ్తున్న బాధ్యత తీసుకున్న తీరుతోటి మీకు గుర్తింపు వచ్చింది. సంవత్సరం క్రితం వెనక్కి వెళ్తే ఇదే కోవిడ్ తోటి మీరు అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. నేనే ఏదో కరోనా చైనా నుంచి తీసుకొని వచ్చినట్టు, అది తీసుకొని వచ్చి నేను ఏదో మసీద్లో పెట్టినట్టు, ఆ మసీద్లో ఒక ఫ్యాక్టరీ పెట్టినట్టు, ఆ ఫ్యాక్టరీలో నుంచి అది ఏదో ఒక లోషన్ లెక్క తయారు చేసి మనం ప్రతి ఇంటికి పోయి తీసుకొని పోయి పూస్తున్నట్టు రకరకాల దుష్ప్రచారాలు నా పైన జరిగాయి. నేను ఒక సిఐడి కేసు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి, ఎప్పటికైనా ఇది నాకు ఒక మచ్చలాగా ఉండిపోతుంది, మీరు ఖచ్చితంగా దీనిపైన మీరు నిజాలు మీరు ఇది చేయాలని చెప్పి ఎన్టీవీ, అప్పుడు నాకు ఎన్టీవీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు, నో హీఈస్ నాట్ డూయింగ్ దట్ అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్లీ ఏబిఎన్ అండ్ TV5 పైన నేను కేసు వేయాల్సింది వచ్చింది. భూమా అఖిల ప్రియ గారి పైన, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన, ఇంకో బీజేపీ లీడర్ ఉన్నారు ఆయన పైన, ఒక హాస్పిటల్ నేనే నడిపాను అని చెప్పి, మసీద్లో కొంతమందికి నేను పెట్టాను అని చెప్పి. బట్ వేరాజ్ ఆ రోజు అన్ని మసీద్లు బంద్ చేయించే బాధ్యత నేను తీసుకొని ప్రోయాక్టివ్గా నేను బంద్ చేయించాను. ఎందుకు విమర్శలు అంటే ఢిల్లీలో జమాత్ నుంచి అంటే కర్నూలు నుంచి చాలా మంది ముస్లిమ్స్ వెళ్ళడం కావచ్చు, ఎందుకు మరి అంటే ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ వైపు ఎందుకు విమర్శలు వచ్చాయి, మీ వైపు ఎందుకు వేలు చూపించారు? ఇట్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేషనల్ మీడియా సడన్లీ తబ్లీగీ జమాత్ వాళ్ళ పైన ఫోకస్ పెట్టేసింది. అంటే ఒక 3,000-4,000 మంది ఒక చోట జమ అయ్యి వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు గవర్నమెంట్ నిబంధనలు పాటించలేదా అనేది పక్కన పెట్టేస్తే, కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది ఢిల్లీకి రావడము జరిగింది. సో వాళ్ళకి కూడా అందరికన్నా ఫస్ట్ మెసేజ్ ఇచ్చి, మీరు దయచేసి క్వారంటైన్ సెంటర్స్కి రండి అని చెప్పి పిలుపు ఇచ్చింది నేను. వాళ్ళ కోసం క్వారంటైన్ సెంటర్స్కి వెళ్ళినా నేను. వాళ్ళకు అక్కడ క్వారంటైన్ సెంటర్స్లో మాకు సదుపాయాలు సరిగ్గా లేవు అంటే రాత్రికి రాత్రి నేను అవన్నీ సదుపాయాలు వాళ్ళకు పెట్టేటట్టు, సో దట్ ద కమ్యూనిటీ షుడ్ నాట్ గెట్ ఏ రాంగ్ నేమ్, ఒక బ్యాడ్ నేమ్ రాకూడదు. ప్లస్ వాళ్ళకు తెలియదు, వాళ్ళు ప్రతిదీ ప్రభుత్వం ఏదో మా పైన కక్ష సాధింపు చర్యగా చేస్తుందేమో అని చెప్పి. కాదు, ఇది మీ మేలు కోసము, మీ కుటుంబ సభ్యుల మేలు కోసము, ప్రభుత్వం మేలు కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కోసం అని చెప్పి చేయడం లేదు. సో ఫర్ సమ్ రీజన్ ఈ కర్నూలు, జమాతు, ముస్లిమ్స్ ఇవన్నీ ఉండినాయి కాబట్టి ఆల్రెడీ మసాలా అనేది ఉండింది. ఇంకా కర్నూలు ఎమ్మెల్యేని పట్టేసుకొని కొంచెం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒకటి ఏం దుష్ప్రచారం చేశారంటే, నేనే ఒక హాస్పిటల్ని రన్ చేశాను వాళ్ళకు కోవిడ్ సెంటర్స్కి కానీ క్వారంటైన్ సెంటర్స్కి కానీ పంపించడానికి, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ఫ్యాక్ట్. అది ఆయన హీ వాజ్ ఎ వెరీ గుడ్ డాక్టర్, వీ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్. దెర్ వాజ్ ICU పేషెంట్స్ ఉండినారు ఆ హాస్పిటల్లో. ఆయన ICU పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి పోయినప్పుడు కొంతమంది ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ట్రీట్ చేసేటాడు. హీఈస్ నాట్ ఏ మనీ మైండెడ్ డాక్టర్, హీఈస్ ఎ వెరీ గుడ్ డాక్టర్. సో హ్యూమానిటేరియన్ వేలో చేస్తూ అతను కూడా చనిపోయారు. ఓకే, అండ్ హీ కమ్స్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, హీ ఈజ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ పార్టీ, హీ ఈజ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ మీ నాట్ హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎనీవే. బట్ స్టిల్ వాళ్ళు రాసేశారు బికాజ్ హీ ఈజ్ ఎ ముస్లిం డాక్టర్. సెకండ్, మసీద్లో కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చి ఉండినారు వాళ్ళు. దే వాంట్ టు గో బ్యాక్ టు ఢిల్లీ, బట్ లాక్డౌన్ సడన్గా అయిపోయింది. సో వీ షిఫ్టెడ్ దెమ్ ఫ్రమ్ వన్ మస్జిద్ టు అనదర్ మస్జిద్, ఫ్రమ్ అనదర్ మస్జిద్ టు ఏ స్కూల్. ఇన్ దట్ ఇది పోలీస్ వాజ్ డూయింగ్ దట్ ఎవ్రీవేర్. సో అది కూడా ఒక చోట లేదు ఈయననే పెట్టాడు అని చెప్పి, ఐ డోంట్ ఈవెన్ నో అక్కడ ఉన్నారు వాళ్ళు అనేది కూడా నాకు తెలియదు. మూడోది, ఒక క్వారంటైన్ సెంటర్లో ఒక ఇమామ్ సాబ్కి కాలుకు దెబ్బ తగిలింది. ఆయనకు హై షుగర్ ఉన్న వల్ల సరిగ్గా కనపడకుండా ఆయన క్వారంటైన్ సెంటర్లో పోయి ఒక ఇనుప రాడ్ని కొట్టుకేసుకున్నాడు. బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక నర్సు షీ ఈజ్ ట్రీటింగ్. అట్ దట్ టైం నేను పోయాను అక్కడికి.
ఏమ్మా ఏం జరిగిందంటే ఇట్లా బ్లీడింగ్ అవుతుంది సార్ అని. షీఈస్ డ్రెస్సింగ్. ఆ ఫోటో తీసేసి కర్నూలు ఎమ్మెల్యే, ఒక ముస్లిం ఎమ్మెల్యే తన మత గురువుని ఒక నర్సు చేత కాళ్ళకు పట్టించాడు, క్షమాపణలు కోరిస్తున్నాడు. ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ కూడా దానికి దానికి అందరు ఆల్ట్ చెక్ వాళ్ళు, ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు, దానిపైన నాకు ఉత్తరాఖండ్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో, బాంబేలో నా పైన కేసెస్. ఓకే. అంటే ఇంత దుష్ప్రచారం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. బట్ కర్నూల్ పీపుల్ దే నో మీ, దే ట్రస్ట్ మీ, వాట్ ఐ యామ్, హూ ఐ యామ్, what kind of a person I am, what kind of politics I am doing in Karnool. They know me and my family, so they supported me, and my CM sir knows about me, how genuinely I work for the people. He also supported me. He said, మీరు నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ధైర్యంగా మంచిగా చేస్తున్నావు, ఇంకా ముందరికి వెళ్ళు అని చెప్పారు. సో థ్యాంక్ గాడ్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు నో ద రియాలిటీ ఆఫ్ ఇట్. Now I got a chance of doing this concentrators thing. It's a very satisfying. I'm very happy. I'm very satisfied that I'm working for my people. 10 సంవత్సరాలు యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఉండి రాజకీయాల్లో, అందులోనూ రాయలసీమ కర్నూలు రాజకీయాలు అంటేనే దాంట్లో ఉండే వాడి వేడి వేరుగా ఉంటుంది. ఎలా మరి అంటే ఎందుకు వచ్చారు అసలు రాజకీయాల్లోకి? యాక్చువల్లీ నాది ఒక పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ నుంచి చాలామంది అంటే ఆల్మోస్ట్ 3 ఎమ్మెల్యేలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్స్ ఉండినారు, మున్సిపల్ కౌన్సిలర్స్గా ఉండినారు, అండ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. 3 సార్లు ఓడిపోవడం జరిగింది, దాంట్లో 2 సార్లు మా తాతనే ఓడిపోయారు. దెన్ 1983లో రాంభూపాల్ చౌదరి గారికి మా ఫాదర్ క్లాస్మేట్ అండ్ మా తాతకి కూడా చాలా క్లోజు. అట్లా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మేము ప్రత్యక్ష రాజకీయాల నుంచి పరోక్షంగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. 3 times ఆయన గెలిచారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి టీజీ వెంకటేష్ గారు, 2 సార్లు గఫూర్ గారు, మళ్ళీ టీజీ వెంకటేష్ గారు. కానీ మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ యాక్టివ్ ఆన్ ద గ్రౌండ్ పొలిటికల్లీ, బట్ వీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, అండ్ వీ ఆర్ సాటిస్ఫైడ్ దట్ వీఆర్ గెటింగ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. మనకి ఎవరన్నా ఏమైనా కావాలంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే పని చేసి పెడుతున్నారు చాలు అనేది మా నాన్న చాలా కంటెంట్గా ఉండినారు. దెన్ హీ గాట్ అటాచ్డ్ టు రాజశేఖర రెడ్డి గారు బికాస్ వీఆర్ ఫ్రమ్ ఏ కాంగ్రెస్ ఫ్యామిలీ. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు కూడా చాలా బాధ అయింది, మా నాన్నకి అయింది, ఫ్యామిలీకి అయింది, చాలామందికి అయింది. దాంట్లో ముస్లిం సమాజానికి, ఎందుకంటే నేను మా నాన్న కూడా వన్ ఆఫ్ ద ఫైటర్స్ టు గెట్ ద రిజర్వేషన్ అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన వరకు ప్రయత్నాలు చేశారు. కాబట్టి వీ నో ద డిఫికల్టీ, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ ద రిజర్వేషన్. సో ఈవెన్ దో ఐ ఆమ్ నాట్ గెటింగ్ దట్ రిజర్వేషన్ బికాస్ ఐఎమ్ ఓసీ విత్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ, బట్ అట్లీస్ట్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ గెటింగ్ ఇట్. సో వీ గాట్ సో ఇమోషనలీ అటాచ్డ్ విత్ రాజశేఖర రెడ్డి గారు. దెన్ జగనన్న వచ్చారు. సో జగనన్న వచ్చిన తర్వాత నేను అప్పుడే యూఎస్ నుంచి వచ్చి ఉన్నాను. మా నాన్నకు తీసుకుపోయి కల్పించి, సార్ నాన్న మీకు హెల్ప్ చేస్తారు ఏమైనా ఉంటే, వీఆర్ లైక్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టము, మీరు కూడా మాకు ఇష్టం. మాకు ఏం కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ, అప్పుడు టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యే, రోషయ్య గారు ముఖ్యమంత్రి, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ. అంటే ఆల్మోస్ట్ టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యే ఉన్న సీఎం లెవెల్లో అంత గ్రిప్ ఆయనకు కాన్స్టిట్యున్సీలో ఉంది అప్పుడు, రోషయ్య గారు సీఎం ఉన్న వల్ల. అవన్నీ కూడా మేము వదులుకొని వీ జస్ట్ వాంట్ టు సపోర్ట్ యూ అని చెప్పి. దెన్ హీ ఆస్క్డ్ మీ మై ఏజ్ అట్ దట్ టైమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్, మై నాన్న ఏజ్. హీ సెడ్, సార్ ఐ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ వాంట్ హఫీజ్ టు స్టే బ్యాక్. అండ్ వెన్ హీ సో మచ్ ప్యాషనెట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ లీడర్స్ మీ కమ్యూనిటీలో చాలా తక్కువ ఉంటారు, అతను ప్యాషనెట్గా కనపడుతున్నాడు, లెట్ హిమ్ స్టే హియర్ అండ్ వర్క్ విత్ మీ అని చెప్పారు. And that's how from 2011 till today I'm only with one man, one party, one agenda, that is Jagannath Reddy garu. Okay. So ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో మీ 10 ఏళ్ల ప్రయాణం? అనేక ఆటుపోట్లు పార్టీ ఎదుర్కొంది, చాలా ఇబ్బందులు ఉండినాయి. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చాలామంది నా పైన వ్యంగ్యంగా మాట్లాడేటోళ్ళు, ఎందుకంటే ఆయన పైన అన్ని దుష్ప్రచారాలే. పాపం ఈ రోజు వరకు కూడా ఆయన దుష్ప్రచారాలతోనే పోరాడడానికే సరిపోతుంది. మీరు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఎట్లా మీరు కరప్ట్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు,
మీరు చేయాల్సింది ఉంటే అట్లా చేయాల్సింది ఇట్లా చేయాల్సింది అని చెప్పి మా స్థాయిలో కూడా మాకు చాలామంది చెప్పేటోళ్ళు. కానీ వీ సా ద ఇంటెన్షన్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. ద ఇంటెన్షన్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈజ్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. కొంతమంది సంపాదించి ఆనందపడతారు, కొంతమంది ఇచ్చి ఆనందపడతారు. ఇచ్చే గుణం అనేది ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే కనపడింది మాకైతే. అది రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నిన్న బడ్జెట్లో చెప్పారు మోర్ దెన్ 1,25,000 crores హ్యావ్ బీన్ డైరెక్ట్లీ డెబిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 2 years ఆఫ్ టైం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజకీయ నాయకునికి ఉండాల్సింది ఒక మానవత్వము, ప్రజలకు మేలు చేయడము, ఒక చిత్తశుద్ధి, అవన్నీ మాకు వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే కనపడ్డాయి. కాబట్టి వీ స్టిక్ విత్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక ఆరోపణలు, అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడెప్పుడైనా అనిపించిందా వెనక్కి యూఎస్కి వెళ్ళిపోయి నా లైఫ్ చాలా వెస్టర్న్ కల్చర్లో హ్యాపీగా ఉండేది అని? అట్లా ఐ థింక్ మా అమ్మకు నా వైఫ్ కనిపిస్తుంది అట్లా. ఓకే. ప్రతిసారి దుష్ప్రచారాలు జరిగినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, నాకు సంబంధం ఉన్నా లేకున్నా, కొన్నిసార్లు రాజకీయం ఈజ్ ఎ గేమ్, పొలిటికల్ గేమ్. ఆ గేమ్లో మనకు ఇట్లాంటివి అన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఎదుర్కొంటేనే మనం ఉండగలుగుతాం అనేది నా ఒపీనియన్. దానిని నేను అలాగే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నా. కొంచెం ఫ్యామిలీలో ఉంటుంది, బా ఇంత మంచి లైఫ్ ఉండింది, పీస్ఫుల్గా ఉండింది, ఎందుకు ఇది, ఎంత మంచి చేసినా నీకు అంత తప్పుడు ప్రచారాలే, ఏంది ఇది, ఇంత దిగజారి రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు చాలా విమర్శలు, నోటికి వచ్చినట్టు ఎవరన్నా మాట్లాడేస్తాడు, తెలియకుండా మాట్లాడేసుకుంటారు, చీప్ పబ్లిసిటీ కోసం మాట్లాడేస్తారు. వాళ్ళు ఆలోచించరు, అరే అతనికి ఎంత హర్ట్ అవుతుంది, అతనికి లైక్ చేసేటోళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది అనేది వాళ్ళకు కొంచెం ఫీలింగ్ ఉంది. కానీ బట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. ఐ విల్ ఫైట్ విత్ ఎనీవన్ హూ వాంట్స్ టు ఫైట్ విత్ మీ, బట్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ ఎనీవన్ బికాస్ ఐఎమ్ హియర్ టు సర్వ్ పీపుల్. ఓకే. అంటే మీరు చెప్తున్నారు కానీ మీ గెలుపులో భాగస్వామి, మీ గెలుపుకి కృషి చేశాను అన్న మీ పార్టీ నాయకుడే మీరు ప్రత్యర్థిగా ఫీల్ అవుతున్న ఎస్వి మోహన్ రెడ్డి గురించి ఎందుకని మీరు గెలిచిన తర్వాత మారిపోయారా? ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ నైస్ మ్యాన్, ఓకే. కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారు పక్కన ఉండేటోళ్ళు ఆయనని చెడగొడుతున్నారేమో అని చెప్పి నా ఆలోచన. ఎస్వి మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కర్నూలు ప్రజలకు తెలుసు. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళ వర్గం చేసిన దుష్ప్రచారాలు తెలుస్తాయి. దాని తర్వాత కూడా వాళ్ళు ఎలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి చేసిన తీరు తెలుస్తుంది. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు వరకు కూడా నేను సీఎం గారికి కానీ ఇంకో నాయకుని దగ్గరికి కూడా పోయి ఆయన గురించి చెప్పలేదు, మాట్లాడలేదు. బికాజ్ ఇది రాజకీయం, ఆయన రాజకీయం చేస్తున్నాడు, నేను రాజకీయం చేస్తాను. ఓకే. అంటే ఆయన రాజకీయం చేస్తున్నారు, మీరు రాజకీయం చేస్తాను అని ఒక నర్మగర్భంగా చెప్తున్నారు. అంటే ఎదుర్కోవాల్సిందే కదా మనము. ఓకే. అయితే మీ ఇద్దరి మధ్య ఆ రైవల్రీ అనేది కంటిన్యూ అవుతుంది. రైవల్రీ కాదు అది, ఆయనకు అదే చెప్తున్నాను కదా, ఆయన పక్కన ఉండేటోళ్ళు కొంతమంది ఆయనకి రెచ్చగొట్టో లేదంటే ఆయనకు ఎందుకో తప్పుదోవ పట్టిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఆయనది కూడా రాజకీయ ఫ్యామిలీయే, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్కి అయిపోయి మాట్లాడేస్తారా, తప్పుదోవ పట్టేస్తారా? నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. బికాజ్ he came into the party, he should work in the interest of the party, okay. He should not work in the interest of himself. మళ్ళీ అదే వర్గం, అదే ఫ్యాక్షన్ మైండ్ సెట్, అదే రూరల్ పొలిటికల్ మైండ్ సెట్, వర్గాలు క్రియేట్ చేయడము లేదంటే రెచ్చగొట్టడము, ఇట్లాంటివన్నీ కొన్ని ఇంకా అట్లాంటివి కర్నూలులో కొంచెం కష్టం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకో ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ జరుగుతున్నాయి. మీ గెలుపులో ఎస్వి మోహన్ రెడ్డి పాత్ర ఎంత? Ten years sincerely working for the party. I'm a local, okay. మేము మా కుటుంబము రాజకీయంగా చాలా బాగా ప్రతి ఒక్కరికి తెలిసినది కుటుంబము. ఈ 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్ల,
జగనన్న వల్ల గెలిచారు కానీ ఒకరి వల్ల గెలిచారని చెప్పి నేను అనుకోను. అండ్ విత్ దట్ మ్యాండేట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ సేయింగ్ 150 గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్న 150 మంది ఎమ్మెల్యేల్లో నేను ఈ ఎమ్మెల్యేకి నా వల్ల గెలిచాడు ఆర్ ఈయన వల్ల గెలిచాడు అని చెప్తే దట్ విల్ బి లిటిల్ ఫూలిష్ ఐ గెస్. ఓకే, it's a verdict that people wanted to give for జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్గా ఆయన కనుక టీడీపీకి వెళ్ళి ఉండకపోతే కర్నూలు సెగ్మెంట్ నుంచి మీకు టికెట్ వచ్చి ఉండేది కాదనుకుంటా. కాకపోవచ్చు, ఎస్ ఫైన్. నేను 2014లోనే నాకు జగన్మోహన్ రెడ్డి గారు సార్ పిలిచి మాకు చెప్పారు, అన్న హఫీజ్ ఐ నో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ కర్నూలు సీట్, కానీ నాకు పొలిటికల్ కొంచెం కంపల్షన్స్ ఉన్నాయి, నాకు ఇబ్బంది ఉంది. ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి వచ్చాడు కాబట్టి ఐ హ్యావ్ టు అకామిడేట్ హిమ్ సమ్వేర్ అండ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ కెన్ ఏబుల్ టు అకామిడేట్ ఆర్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు అడుగుతున్నది కర్నూలులే కాబట్టి కొంచెం తప్పని పరిస్థితి ఉన్నట్టుంది. కానీ నువ్వు నా తమ్ముని లెక్క ఉంటావు, ఎప్పటికీ పార్టీ కోసము నా కోసం పని చేయాలి, కమ్యూనిటీ కోసము అక్కడ కర్నూలు ప్రజల కోసము ఏమున్నా పని చేస్తూనే ఉండాలి, నువ్వు పోయి సపోర్ట్ చేయాలని చెప్పి నాకు 2014లో చెప్పారు. దాని ప్రకారంగా వీ సపోర్టెడ్ ఎస్వి మోహన్ రెడ్డి గారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు కమ్స్ ఫ్రమ్ ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీ, అది నంద్యాల లోక్సభ కాన్స్టిట్యున్సీ, ఆయన కర్నూలు లోక్సభ కూడా కాదు. తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి పత్తికొండలో ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ పత్తికొండ అంత స్ట్రాంగ్ ఉండే జోన్ని వాళ్ళు వదులుకొని మళ్ళీ కర్నూలుకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన పత్తికొండలో ఎట్లా ఆయన ఓడిపోయారు? ఇవన్నీ నేను మాట్లాడితే ఆయన మీ ఇంటర్వ్యూలోనే చెప్పినట్టున్నారు, ఏటి దాటేంత వరకు ఒక రకంగా, ఏటి దాటిన తర్వాత ఒక రకంగా అని చెప్పారు. ఓకే, ఆయన కూడా 2014లో సీటు దక్కించుకునే వరకు ఒక విధంగా, గెలిచిన తర్వాత ఇంకో విధంగా. నేను యూఎస్లో ఉన్నాను, కాల్ చేశాను, అన్న నువ్వు వెళ్ళొద్దు టీడీపీ పార్టీకి అని చెప్పి. ఆయన నువ్వు కూడా రా టీడీపీ పార్టీకి అన్నాడు. మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? నన్ను కూడా రమ్మని చెప్పారు. నేను ఆయనకు వెళ్ళొద్దు అని చెప్పాను. ఆయనకి ఏం కష్టం ఉండింది, ఏం ఇబ్బంది ఉండింది? కమ్మింగ్ ఫ్రమ్ ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఫ్యామిలీ ఆఫ్ రాయలసీమ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే స్టేట్కి ఒక ఎంత బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టము, ఎంత కష్టంలో పడేస్తున్నారు వాళ్ళు. ఎక్కడో చోట వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు కదా. అవన్నీ కూడా కొన్ని గుర్తు వస్తాయి, బాధ అవుతుంది. అప్పుడు మేము ఇంకా మర్చిపోయినాం అవన్నీ. ఆయన వచ్చినాడు, పార్టీలో చేసినాడు, సరే ఆయన మంచి చేసినాడు, చెడు చేసినాడు, మనం చర్చించుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడే చెప్పాను, రాజకీయం అనేది ఒక గేమ్. ఆయన చేస్తాడు, మేము చేయాల్సిందే. చేస్తేనే బతుకుతాం, లేదంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిఫీట్, గో సిట్ ఇన్ ద హోమ్, దట్స్ ఇట్. ఓకే, సో ఆయనే చెప్పారు, నేను టీడీపీలోకి వెళ్ళడం అనేది నేను చేసిన తప్పు. అంటే మనుషులు అన్న తర్వాత తప్పులు జరుగుతూ ఉంటాయి. భూమా నాగిరెడ్డి ఒత్తిడితోటి నేను టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చింది అని. సో నెక్స్ట్ 2024లో అసలు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ అదృష్టవశాత్తు మీకు టికెట్ దొరికింది. అంటే ఆయన ఉండుంటే ఖచ్చితంగా మీకు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకి వెళ్ళి ఉండేది, మీకు అవకాశం దాదాపు ఉండేది కాకపోవచ్చు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చారు. భూమా కుటుంబానికి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కర్నూలు, నంద్యాల ఈ సెగ్మెంట్లో వాళ్ళకున్న బలం రీత్యా మళ్ళీ మీకు పోటీదారుడు అవుతారు. నాకు ఎప్పుడు పోటీ కాలేదు ఆయన, బికాజ్ ఆయన లోకల్ కాదు. ఓకే, ఆయనది ఆర్లగడ్డ, దాని తర్వాత వాళ్ళు పత్తికొండని హోమ్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఈ 2014 ఎలక్షన్స్లో ఆయన యాక్చువల్లీ ఎంపీగా పోవాల్సింది, ఎంపీ నాకు వద్దు, నేను ఎమ్మెల్యేగానే పోతాను అని చెప్తే అట్లా వచ్చి చేశారు. అంతేగాని ఆయనకు కర్నూలు గురించి లోతుగా ఏం తెలుసు ఆయనకి? మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాడు ఆయన, కర్నూలులో ఎవరు మైనార్టీస్ గెలవలేదు అని చెప్పి. ఫస్ట్ గెలిచింది మహబూబ్ అలీ ఖాన్ గెలిచారు. మహబూబ్ అలీ ఖాన్ 20 years చైర్మన్ ఉండినారు. ఓకే, అబ్దుల్ రెహమాన్ ఖాన్ గెలిచారు, ఇబ్రాహీం ఖాన్ గెలిచారు, గనీ ఖాన్ ఒకసారి ఓడిపోయారు, షంషీర్ ఖాన్ 2 సార్లు మా తాత ఓడిపోయారు, దావుద్ ఖాన్ ఒకసారి ఓడిపోయారు, గఫూర్ గారు 2 సార్లు గెలిచారు. సో దెర్ ఈజ్ ఎ డెప్త్ ఇన్ కర్నూల్. You cannot treat us the way you treat in the rural segment. No, we will not accept it. We will not take it. ఓకే, సో ఆట ఉందంటారు.
లేదు ఏముంది ఆట పాపం కానీ ఆయన ఆయన మంచోడే ఐ డోంట్ థింక్ అట్లా ఏం ఆట గీట ఏదో ఆయన పైన నాకు ఏదో కసినో కోపమో ఆయనకు ఏదో కసినో కోపం అంటే ఇంకా ఆయన గ్రూప్ని కాపాడుకోవడానికో ఆయన రాజకీయాన్ని కాపాడుకోవడానికో కొన్ని ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన పాపం చేస్తున్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అంతే. అంటే మీరు ఇందాక చెప్పారు నేను ఆయన గురించి మా అధినాయకుడికి చెప్పలేదు, పార్టీలో ఇంకెవరికి ఆయన మీద కంప్లైంట్ చేయలేదని. కానీ ఓపెన్ డయాస్ మీద అయితే కామెంట్లు చేశారు. చేయకూడదు, ఓపెన్ డయాస్ మీద కామెంట్లు చేశారు. ఆయన చేస్తున్నాడు, మేము చేస్తున్నాము. ఆయన ఓపెన్గా రాజకీయాల్లో కొన్ని దెబ్బలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దానికి అట్లాగే రిప్లై ఇవ్వాలని చెప్పి రిప్లై ఇచ్చాము. పార్టీ నష్టపోతుందిగా. ఎందుకు నష్టపోతుంది? పార్టీ ఎలా నష్టపోతుంది? ఒక వ్యక్తితో పార్టీ నడవదు. దిస్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పార్టీ. ఈ జెండాలో అంత దమ్ము ఉంది. ఈరోజు హఫీజ్ఖాన్ ఉన్నారు, రేపు లేక ఉండవచ్చు. ఖచ్చితంగా పార్టీ అనేది నడుస్తుంది. ఇప్పుడు మీ నియోజకవర్గంలో పార్టీలో ఉన్న నాయకులు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే కలిసి పనిచేయకపోతే కార్యకర్తలకి పెద్దగా కొట్లాటలు ఏం లేవు మాలో. ఆయనకి ఏదో చెప్తున్నా కదా, కొంతమంది ఆయన పక్కన ఉండేటోళ్ళు, ఆయన వర్గము, ఆ పాలిటిక్స్ వదలాలి. ఆయన అర్బన్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అర్బన్ పాలిటిక్స్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అది ఇంకా వర్గము, ఫ్యాక్షను, అది ఇది అనేది అర్బన్ పాలిటిక్స్లో ఇది రావు. కొన్ని రోజుల తర్వాత ఆయననే అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి. సో ఎస్వి మోహన్ రెడ్డికి మీరు పాలిటిక్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు. ఇప్పుడు తప్పు ఏముంది? నా కొడుకు కూడా ఒక్కొక్కసారి ఏదన్నా చెప్తాడు, నాన్న ఇది కంప్యూటర్లో ఐఫోన్లో ఇట్లా నాడాలా. అరే ఏరా నువ్వు, నేను యుఎస్ నుంచి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్స్ చదివి 10 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చినాను, నువ్వు నాకు చెప్పేటోని ద్వారా అని చెప్పి నేను ఫీల్ అయితే ఎట్లా? ఇంకా గర్వంగా ఫీల్ కావాలా? ఓకే, మనం ఏదో ఎక్కడో తప్పు చేస్తే మనం నేర్చుకోవాలని చెప్పి, దాంట్లో తప్పేముంది? మాకు చాలామంది నేర్పిస్తుంటారు, మేము ఎన్నో తప్పులు చేస్తుంటాము. సామాన్య ప్రజలు వచ్చి చెప్తుంటారు, చాలామంది చాలా మంచి మంచి సలహాలు ఇస్తారు. దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ వచ్చి చాలా మంచి సలహా ఇచ్చిపోతారు. అర్బన్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ పాలిటిక్స్. నేను చెప్తున్నది ఏమంటే పార్టీ నష్టపోకూడదు, అందరం కలిసిమెలిసిగా ఉండాలి. నాకు ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయనకు నాతో లేదు. ఈ వర్గాలు, ఆ గ్రూపిజము, నా వాళ్ళు మీ వాళ్ళు మా దగ్గర ఏం లేదు. మా దగ్గర అంతా వైఎస్ఆర్ ఫ్యామిలీ, అంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. దట్స్ ఇట్. ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. ఈ గ్రూపు, నేను ఏ పార్టీకి వెళ్ళిపోతే ఆ గ్రూపు మాతో నడుస్తుంది. దట్ ఈస్ ఫ్యాక్షన్ పాలిటిక్స్. That faction politics is not possible in Kurnool. If you want to do faction politics, it is nowhere in Rayalaseema now. ఫ్యాక్షన్ పాలిటిక్స్కే వదులుకున్న ఫ్యాక్షన్ నాయకులు ఉన్నారు ఈరోజు. ఈ వర్గాలు అనేవి ఎక్కడున్నాయి? ఇంకా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే చేయగలిగే పనులు వాలంటీర్ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్ దట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ద గ్రేట్ ఆనరబుల్ సీఎం అవర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో లేదు వాలంటీర్ చేయకూడదు, మా పార్టీ కార్యకర్తనే పోయి చేయాలి, అక్కడ ఉండే లోకల్ లీడర్నే చేయాలి, లేదంటే అన్నీ నేనే చేయాలి అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉంటే ఈ గవర్నెన్స్లో ఎక్కడ సెట్ అవుతారు మీరు? సో ఇట్స్ ఏ డైనమిక్ ఫీల్డ్. ఇట్ విల్ కీప్ చేంజింగ్. యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద సిచ్యువేషన్. కానీ మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు తను చూస్తే అని ఆయన స్టేట్మెంట్. అవునా? ఏ దాంట్లో ఇన్ఫీరియారిటీ ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ సచ్ ఏ హ్యాపీ మ్యాన్, ఐఎమ్ సచ్ ఏ కంటెంట్ మ్యాన్. వీ వాంట్ రాజశేఖర రెడ్డి గారు టు బికమ్ ద సీఎం. వీ వాంట్ రాజశేఖర రెడ్డి గారు టు డూ అమేజింగ్ వర్క్ అండ్ హీ డిడ్ అండ్ డెలివర్డ్ ఇన్ దోస్ 5 years. ఓకే, in that coming from a Congress family. Okay, then we wanted Jagananna and we stayed with Jagananna for 9 long years. Okay, మాకు లేని కష్టాలు ఆయనకి ఏమున్నాయో మాకు తెలియదు, ఆయన అప్పుడు ఎందుకు పోయినాడో మాకు తెలియదు. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారి ఒత్తిడి వల్ల ఆయన పోయినాడు అనేది వాస్తవము అంటే కర్నూలులో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ ఈరోజు ఎందుకు భూమా అఖిల ప్రియాకి కానీ భూమా బ్రహ్మానంద రెడ్డికి కానీ ఈయననే పెద్ద దిక్కు కదా, ఇంట్లో నాగిరెడ్డి గారు లేరు, శోభక్క లేరు, మరి ఈయన వాళ్ళకి ఎందుకు పార్టీలో తీసుకొని వచ్చి ఓన్లీ మేము పార్టీకి కట్టుబడి క్రమశిక్షణతో పార్టీకి పని చేయాలని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు? వై షుడ్ వి ఫీల్ ఇన్సెక్యూర్? నేను ఒకటి చెప్తాను రియానా గారు, నేను గట్టిగా నమ్మే సిద్ధాంతం చెప్తాను మీకు. మనకు ఆయుష్ ఇచ్చేది, హెల్త్ ఇచ్చేది, సావు ఇచ్చేది, అన్నం ఇచ్చేది,
अंत దేవుడు आपका इज्जत का देने वाला, रिज़्क़ का देने वाला, मौत का देने वाला, हयात का देने वाला, आपकी किस्मत को बदलने वाला ऊपर वाला है. ఓకే, मैं ऊपर वाले के ऊपर भरोसा करता हूँ. నాకు ఎప్పుడు వరకు అవకాశం ఇస్తే అన్ని రోజులు నా వల్ల ఒక నలుగురికి 10 మందికి మేలు చేసే విధంగా నేను చేస్తే, ఇఫ్ ఐ యామ్ హ్యాపీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఆఫ్ టుడే ఇన్ దీస్ 2 years ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ కంటెంట్ with my leadership, with my leaders' governance, and also the way I have been working for the Kurnool people. So insecurity ఎవరికి ఉంటుందంటే, నేను సచ్చినంత వరకు ఎమ్మెల్యేగానే ఉండాలి, మళ్ళీ దాని తర్వాత నా కొడుకు ఎమ్మెల్యే కావాలి, దాని తర్వాత నా కొడుకు కావాలి, నాకు లేదు. అంటే ఆయన బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు, బలమైన క్యాడర్ ఉన్నవాళ్ళు, ఆయనకన్నా చాలా బలమైన వాళ్ళు జగనన్న దెబ్బకి, జగనన్న గాలిలో అందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారి కన్నా పెద్ద కుటుంబమా, కేఈ వాళ్ళకన్నా పెద్ద ఇదా? సో ఇవన్నీ మాటలు, అదే చెప్తున్నా కదా, ఆ మాటలు, ఆ కాలము, ఆ రోజులు, ఆ వర్గాలు, ఆ ఫ్యాక్షనిజము, ఆ రూరల్ మైండ్ సెట్ ఆఫ్ పాలిటిక్స్, ఆ క్యాస్ట్ బేస్డో లేదంటే చిచ్చులు పెట్టడమో లేదంటే కొట్లాటలు పెట్టడమో, ఇవన్నీ ఈజ్ ఆల్ గాన్. ఇప్పుడు దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను ఇంత సర్వీస్ చేయగలుగుతున్నా, మీరు నాకన్నా మంచిగా సర్వీస్ చేసి చూపించండి, అది మేలు జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇస్తారు, అరెస్ నాకు ఇస్తారు అవకాశం. మేము అదే మాట చెప్తున్నాము. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అవర్ లీడర్, ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. ఇన్ వాట్ ఎవర్ వే హీ ఈజ్ వర్కింగ్, వీ విల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్, ద వే హీ ఈజ్ వర్కింగ్. ఈరోజు కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సెటిల్మెంట్స్ లేవు, ఎలాంటి భూదందాలు లేవు, ఎలాంటి గలాటలు లేవు, ఎలాంటి రౌడీ షీటర్లు లేరు, ఎలాంటి ఏమంటారు వైన్ సిండికేట్స్ లేవు, బార్ సిండికేట్స్ లేవు. ప్రశాంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇందాక మీరు టీడీపీలో భూమా నాగిరెడ్డి ఒత్తిడితో వెళ్ళింది అంటే మీరు నవ్వారు. అంటే మరి దేని గురించి వెళ్ళినట్టు? స్వార్థ రాజకీయాలు. అంటే ఏంటి, దానికే మంత్రి పదవి రాలేదు, మరి ఎందుకు వెళ్ళారు? వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాజ్ ఏ ఫ్యూచర్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకు తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే కన్నా ఎక్కువ వాళ్ళకు లబ్ధి అవుతుంది అంటేనే కదా వెళ్ళిండవచ్చు వాళ్ళు. ఎలాంటి లబ్ధి నాకేం తెలుసు, అది వాళ్ళకి తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. అంటే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న, నేను అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. నాకు ఎంతో మంది ప్రజలు వచ్చి చెప్తుంటే మేము కూడా ఆలోచించాం. నేనే చెప్పినా కదా, నేనే ఫోన్ చేసి చెప్పిన ఆయనకు, అన్న ఎందుకు వెళ్తున్నావు, ఉండు బాగుంటుంది, అందరం కలిసి ఉన్నాం కదా అంటే, నువ్వు కూడా రా అని చెప్పి ఏమైనా ఆఫర్ చేశారా? మరి రమ్మని చెప్పారు కదా నాకు. ఆయన చెప్పారు. ఆయనకన్నా ముందర యాక్చువల్లీ నాకు 1 year బిఫోరే షరీఫ్ గారు చేశారు. 2015లో షరీఫ్ గారు ఒక చోట హైదరాబాద్లో ఒక పెళ్లిలో అట్లా కలిసి, అరే హఫీజ్ గారు మీరేనా, నేను మీ గురించి విన్నాను, నారా లోకేష్ గారు ఒక యంగ్ టీమ్ని తయారు చేస్తున్నారు, మాకు మైనారిటీ లీడర్స్లో మీలాంటి ఒక మైనారిటీ లీడర్ కావాలా. నేను ఆయనకి చేతిలో, సార్ 40 years నుంచి పనిచేసిన వాళ్ళు మా నియోజకవర్గంలో ఉన్నారు, మైనారిటీ లీడర్స్, వాళ్ళని డెవలప్ చేసుకోండి సార్, మీరు ఇంత ప్రేమతో నాకు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్, బట్ ఉంటే రాజకీయాలతో జగనన్నతో, లేదంటే రాజకీయం వదిలేసుకుంటాం అని చెప్పి 2015 వెన్ ఎస్వి మోహన్ రెడ్డి ఈజ్ ఎమ్మెల్యే, బుట్ట రేణుకక్క ఈజ్ ఎంపీ, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ మీ టు గ్రో యాజ్ అన్ ఎమ్మెల్యే. I don't see any political growth in me, but I stick to the principle. The principle is, we believe in Rajshekar Reddy Garu's family, that this family can only do justice to the poor and needy people of Andhra Pradesh. మరి వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి అంత పెద్ద రాజకీయ కుటుంబము, వాళ్ళ పరిజ్ఞానము, వాళ్ళకు అనుభవము, వాళ్ళకు వర్గము, వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ 20-30 years వరకు
ఆయన తప్ప వేరే రాజకీయ నాయకుడే లేడు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు ఎందుకు ఆ రోజు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? సరే, అర్థం చేసుకోలేకపోయారు, మీకు ఏదో ఒత్తిడి వల్ల పోయారు. అసెంబ్లీలో నిలబడి తిట్టింది కూడా ఆయన ఒత్తిడితోనేనా? భూమనాయక రెడ్డి గారి ఒత్తిడితోనా? ఎక్కడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టింది కూడా, నోటికి వచ్చి తిన్నట్టు తిట్టినది కూడా ఒత్తిడితోనా? ఇవన్నీ మాట్లాడితే బాధ అవుతుంది రియానా గారు. నేను మాట్లాడకూడదు అని చెప్తే కూడా మీరు నాతో మాట్లాడిస్తున్నారు. నేను తప్పించుకొని ఆయన మంచోడు, ఆయన రాజకీయం ఆయనది, నా రాజకీయం నాది అని చెప్పాలనుకుంటే మీరు మమ్మల్ని టెంప్ట్ చేసి అన్నీ రాబడుతున్నారు మీరు. అవన్నీ బాధ అవుతుంది. ఎక్కడో చోట తన స్వార్థం లేకుంటే ఇవన్నీ జరగవు. ప్లస్ పార్టీకి ఆ రోజు కష్టకాలంలో ఉన్న టైంలో రాయలసీమలో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యామిలీ అండ్ వెరీ లాయల్ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ ఫ్యామిలీ టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక పేరు ముద్ర పెట్టుకున్న ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోతుంది అంటే పార్టీ అంతా డిసార్టన్ అయిపోతుంది. మా లీడర్లు ఏమన్నా లోపాలు ఉన్నాయేమో, నడిపించలేకపోతున్నాడేమో, ఈయనకు రావడం లేదేమో అనే విశ్లేషణ మేము చేసుకోవాల్సిన పరిస్థితులకి వస్తాయి. కానీ ఆ టైంలో కానీ ఈరోజు వరకు కూడా దాంట్లో నేను మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసం పోయారు, ఇబ్బంది పెట్టారు, మాకు పెట్టారు, మా పార్టీకి పెట్టారు, పార్టీ క్యాడర్కి పెట్టారు, పార్టీ నాయకునికి పెట్టారు. అది వాళ్ళు తప్పు అని ఒప్పుకోవడంలో ఎలాంటి ఇది లేదు. ఇంకా వాళ్ళు గ్రేట్ అనుకుంటారు. అవును మాతో తప్పు అయిందని చెప్పుకుంటే వాళ్ళు చాలా మంచిది. అంటే ఈయన ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా టీడీపీకి వెళ్ళినప్పుడు కూడా మీ మీద ఒత్తిడి చేశారా, హెరాస్ చేశారా? చాలా ఇబ్బందులు పెట్టారు మా నాయకులకి. మాతో నవ్వుకుంటూ మాట్లాడతారు. ఆయన ఈజ్ ఏ రియల్ పొలిటీషియన్. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. బాగా మంచిగా నవ్వుకుంటూ పలకరిస్తారు. ఆయన చేసేది మాత్రం అంత లోపల మాత్రం చేస్తూనే ఉంటారు. లోపలంతా విషం ఉంటుంది, పైన మాత్రం బాగా నవ్వు ఉంటుంది. అరే ఏమి ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నాడు ఆయన, అంత మంచిగా చెప్తున్నాడు కదా అని చెప్పి ఎంతమంది కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారు ఆయన. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, కొట్టారు. అవన్నీ చెప్తే బాధ అవుతుంది. అవన్నీ బాధలు మాకేం పెద్ద లెక్క కాదు. మా నాయకునికి తిట్టిన బాధలు చాలా ఎక్కువ. అది ఆయన ఎంత చేసినా పార్టీకి మా నాయకునికి తక్కువనే. ఆ మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వర్గము, ఆయన భక్తులు, ఆయన మనుషులు, మళ్ళీ ఆయన స్వార్థము, ఆయన మనుషుల స్వార్థము అంటే ఎక్కడో పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. ఈ కమ్స్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ. అంటే మీరు ఆయన జాయినింగ్ అప్పుడు మీరేమీ అడ్డుకోలేదా? మీరును మీ ఫాదర్ వెళ్ళే రిక్వెస్ట్ చేసినట్టున్నారు, సహాయం చేయండి కదా, కోఆపరేట్ చేయమని ఎలక్షన్స్లో. ఆయన అదే అండి, నేను అంత చిల్లర రాజకీయాలు చేయలేను, అంత చిల్లర మాటలు నేను మాట్లాడలేను. ఓకే, పార్టీలో పెద్ద నాయకులు మాకు చెప్పారు ఆయన వస్తున్నాడు, పార్టీ ఈస్ టేకింగ్ ఏ డెసిషన్, బికాజ్ ఆర్లగడ్డలో ఆయనకు జాయినింగ్ చేపిస్తారు, కానీ ఆయనకు మీరు యాక్సెప్ట్ చేసుకుంటే గౌరవబద్ధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికోసము మేము పార్టీ చెప్పింది కదా అని చెప్పి వెళ్ళడం జరిగింది. మేము స్వతహాగాతో వెళ్ళి ఆయనకు పోయి ఏదో ఆయనకు రిక్వెస్ట్ చేసి ఆయన ఏదైతే చెప్పుకుంటున్నాడో అట్లాంటి అవసరము నాకైతే లేదు. కానీ మా మంచితనం ఏమంటే మేము ఎవరికైనా నమ్మితే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాము. దానికి కూడా ఆయన చూపించుకుంటున్నాడంటే ఆయన 2014లో మా ఇంటికి వచ్చాడు, మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఆఫీస్కి ఇండిపెండెంట్ అయ్యొద్దండి, ఏదో రకంగా ఆయనకు ఎమ్మెల్సీ దాంట్లో నేను హెల్ప్ చేస్తాను, మీరు మాకు సాయం చేయండి అని చెప్పి వచ్చాడు ఆయన. ఏ రోజు వరకు నేను చెప్పుకోలేదు. కానీ ఇట్లాంటి మాటలు వింటే చాలా బాధ అవుతుంది. బాధ అయినప్పుడే ఇలాంటి మాటలు చెప్పాల్సింది వస్తుంది. ఆయన వచ్చి ఏదో కర్నూలు నియోజకవర్గంలో మాకు చేయగలుగుతాడు అనేది కొంచెం ఇట్స్ ఎ లిటిల్ పెయిన్ఫుల్ థింగ్. ఓకే, సో భూమా అఖిలప్రియ అంటే వాళ్ళిద్దరు రిలేషను, మేనమామ అవుతారు, పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదని అడిగారు. ఎలా ఉంది వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి? కర్నూలులో భూమా ఫ్యామిలీ ప్రభావం రేపు ఎలక్షన్స్లో మీకు ఎలాంటి సవాళ్ళు విసిరే అవకాశం ఉంటుంది? టీడీపీ పార్టీ కానీ టీడీపీలో ఉండే నాయకులు కానీ ఒక వ్యక్తిత్వము లేదు, వాళ్ళకు ఒక ఎజెండా లేదు,
పీపుల్ సపోర్ట్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ద బెస్ట్ గవర్నెన్స్లో ఈ నవరత్నాల స్కీమ్స్, ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ వైద్య సెక్టర్లో వైద్యంలో అందిస్తున్న ఆయన సహాయము, విద్యలో ఆయన అందిస్తున్న సహాయము, మహిళలకు ఆయన చేస్తున్న మేలు, మహిళలకు ఆయన చేస్తున్న ఎంపవర్మెంటు. మొన్న అయితే బడ్జెట్లో సపరేట్గా మహిళలకే బడ్జెట్ అని చెప్పి పెట్టడం జరిగింది, పిల్లల కోసమే బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది, రైతుల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సప్లాన్లు పెట్టేసి వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓసీలకు కూడా మనం కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. ఆయన దృష్టిలో అందరూ సమానమే, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు, మనం ఎంతమందికి వీలైతే అంతమందికి హెల్ప్ చేయాలని చెప్పి. ఈరోజు ఏ రోజు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఆయన చంద్రబాబు నాయుడు లెక్క హైటెక్ సిటీ మేమే కట్టినాము, హైదరాబాద్ మేమే కట్టినామని చెప్పి చెప్పుకోలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఒక విప్లవము వచ్చింది అంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ వల్ల కాదా? ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఈరోజు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, యూరోప్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు మన పిల్లలు, తెలుగు జాతి పిల్లలు పోయి అక్కడ మంచిగా గౌరవంగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకి పోషించడం లేదా? ఈ రోజుకి కూడా తెలంగాణ కూడా ఆ స్కీమ్కి రన్ చేయాల్సిన పరిస్థితి లేదా? సో మనం ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముందర వీళ్ళ ఎవరు నిలబడలేరు. దే హ్యావ్ ఏ విజన్ టు హెల్ప్ ద పూర్ అండ్ నీడీ పీపుల్. అదే చెప్పాను కదా, వాళ్ళు ఇస్తే సంతోషపడతారు, కొంతమంది సంపాదిస్తే సంతోషపడతారు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద హౌ యూ లుక్ అట్ ద వరల్డ్. ఓకే, వీఆర్ హియర్ టు గివ్ బ్యాక్ టు ద పీపుల్ and TDP wants to take back from the people. So there's a completely different, my ideology ne different ఉంది. కర్నూలు సీట్ అంటే జనరల్గా చాలా రాయలసీమలో లేదంటే కర్నూలు జిల్లాలో చాలా సీనియర్ పొలిటీషియన్స్, చెప్పుకోదగ్గ ఎస్టాబ్లిష్డ్ నాయకులందరూ కర్నూలు గడ్డ మీదే ఉంటారు. టీజీ ఫ్యామిలీ కావచ్చు, కోట్ల వీళ్ళందరూ కావచ్చు. ఎలా ఉంది మీరు పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు చెప్పారు, ఇప్పుడు బహిరంగంగా వాళ్ళ ప్రత్యర్థిత్వం ఎలా ఉంది? నేను చెప్తున్నాను కదా, చూడండి, మీ 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ఏదన్నా అపోజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అన్న వాళ్ళు చూపించగలిగినారా? మేము ఏదైనా ఒకటి తప్పు చేస్తున్నామని చెప్పి ఒక ధర్నాన్న వాళ్ళు చేయగలిగినారా? దానికి ఎవరైనా ప్రజలు వాళ్ళకు సహకరించగలిగినారా ఈరోజు వరకు? వాళ్ళు ఈ కోవిడ్ సమయాల్లో బయటికి వచ్చి మా లెక్క ప్రాణాలని లెక్క చేయకుండా మేము చేస్తున్న లెక్క సేవ చేయగలుగుతున్నారా ఈరోజు? వేర్ ఆర్ దీస్ పీపుల్? వాళ్ళు నాయకుడు ఎట్లా ఉంటే వాళ్ళ కింద ఉండే నాయకులు కూడా అట్లే ఉంటారు. వాళ్ళు పోయి హైదరాబాద్లో కూర్చున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వారంటైన్ డేస్ నారా లోకేష్ బాబుది, చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ దానికి టీడీపీ సోషల్ మీడియా మేము ఈ మాట చెప్తే జగనన్న పేరేస్తారు. జగనన్న ఎవ్రీడే ఈజ్ మీటింగ్ పీపుల్, ఈజ్ డూయింగ్ మీటింగ్స్, హీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్. ఈజీ ఇన్ క్వారంటైన్. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏమైనా వీడియో తీసినా ఏం తీసినా ఎవరు ఉండరు, ఆయన ఒక్కరే ఉంటారు. అంత భయంతో వాళ్ళు బతుకుతున్నారు. ప్రాణాలపైన ఎంత భయం ఉంటే మీకు, మీరు ప్రజలకు ఏం మేలు చేయగలుగుతారు? ఓ నాయకుడు అనేటోడు ప్రాణాలకి తెగించి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, మా నాయకుని లెక్క. సో ఇదే కోట్ల ఫ్యామిలీ ఉండని, టీజీ ఫ్యామిలీ ఉండని, ఎవరైనా ఉండని, టీడీపీలో వాళ్ళు ఎవరు ఎంతకాలం ఉన్నా, వాళ్ళ ఆ ఐడియాలజీకి ఫాలో చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు. ఒక్కటి చెప్పండి, 2024లో అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కర్నూలు నుంచి అభ్యర్థిగా మళ్ళీ హఫీజ్ ఖానేనా, ఎస్వీయా, లేకపోతే ఇంకో పేరు ఉంటుందా? నేను ఇప్పుడే మీకు ఒక మాట చెప్పాను, నేను దేవునికి నమ్ముతా అని చెప్పి. నా కిస్మత్లో ఉంటే 100 మంది శత్రువులు వచ్చి ఏం చెప్పినా మా జగనన్న నాకు ఇవ్వాలనుకుంటే నాకే ఇస్తాడు. ఆల్రెడీ 2019లో కూడా అదే జరిగింది. 100 మంది పోయి చెప్పారు, అందరికీ నవ్వి నేను చూసుకుంటాలే అన్న, నువ్వు చేసేంత సాయం నువ్వు చేయిపో అని చెప్పడం జరిగింది. సో ఐఎమ్ ఏ ట్రూ సోల్జర్ ఆఫ్ మై పార్టీ, ఐఎమ్ ఏ లాయల్ సోల్జర్ ఆఫ్ మై బాస్. ఫర్ మీ వాట్ ఎవర్ హీ సేస్ ఈజ్ ఫైనల్ డెసిషన్. ఎన్ని రోజులు మాకు అవకాశం ఇస్తే అన్ని రోజులు మేము రెస్పాన్సిబుల్గా, అకౌంటబుల్గా పని చేస్తున్నామా లేదా ప్రజలకు అనేది మేము చూసుకుంటాం అంతే. పార్టీ ఏమి డిసైడ్ చేస్తే అదే ఫైనల్. అంటే అమెరికా వదిలేసి అక్కడ మీకు చాలా ఇన్కమ్ వస్తూ ఉంటుంది, సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతూ
10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో మీరు కోల్పోయిన నష్టం అంతా కూడా 2 ఏళ్లలో కవర్ చేశారా? ఇది ఆ ప్రభుత్వం కాదు, ఇది ఆ నాయకుడు కాదు. ఓకే, ఇక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరే చెప్పండి, వేరే ప్రభుత్వము ఉండింటే, వేరే ఎమ్మెల్యేలు ఉండింటే ప్రతి పట్టాకి ప్రతి కార్యకర్త నుంచి, జన్మభూమి కార్యకర్త నుంచి, ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు డబ్బులు సంపాదించేటోడు. ₹1 తీసుకొని ఒక్క పట్ట ఒకరికి ఇచ్చినారు అని చెప్పి ప్రూవ్ చేస్తే ఈరోజే నేను ఎమ్మెల్యే సీట్కి రాజీనామా చేస్తాను. మొత్తం రాష్ట్రంలో, నా నియోజకవర్గంలో కాదు. సో మా నాయకుడు దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ కరప్షన్ అట్ ఆల్. నేను అదే చెప్పాను. మా దగ్గర వైన్ సిండికేట్లు లేవు, బార్ సిండికేట్లు లేవు, సెటిల్మెంట్లు లేవు, భూదందాలు లేవు, ఏమీ లేవు. ఆయన క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు మాకందరికీ. ఓకే, వర్క్ ఫర్ ద పార్టీ, వర్క్ ఫర్ ద పీపుల్. దేర్ షుడ్ బి నో బ్యాడ్ నేమ్ టు ద పార్టీ ఆర్ టు ద గవర్నమెంట్. సో మేము దాంట్లో ఆలోచన చేయడం లేదు. మేము కష్టపడుతున్నాము, పని చేస్తున్నాము. మా పనితీరుని చూసి ప్రజలు రేపు ఓటేస్తారు. తిరుపతిలో వేశారు కదా, వెన్ గురుమూర్తి క్యాన్ వన్ an MP seat when there are 2 central ministers fighting against him. ఓకే, బీజేపీ మొత్తం ఫోర్సు పెట్టేస్తుంది. ఇది టీడీపీ మొత్తం ఒక 100 మంది వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యేస్కి, మంత్రులకి పెడుతుంది. గురుమూర్తి గారు గెలిచారు కదా. సో మాకు పార్టీ ముఖ్యం అనమాట. ఇఫ్ దిస్ పార్టీ ఈజ్ దిస్ జెండా హ్యాస్ దట్ పవర్. ఓకే, సో బాస్ విల్ డిసైడ్. ఇఫ్ బాస్ సేస్ yes, Hafiz, you should go for Kurnool, I will go for Kurnool. If boss says no, you should sit at home, I will sit at home. If he says go for the party, do some other work, I will do it. I am a loyal soldier of the party. I will work for the party. Okay sir, thank you so much. Thank you sir, thank you madam, thank you so much. ఇది టు ద పాయింట్లో రాజకీయం ఒక ఆట, తన ప్రత్యర్థులు ఆడుతున్నారు, నేను కూడా ఖచ్చితంగా ఆడే తీరుతానంటున్నారు హఫీజ్ ఖాన్. అదేవిధంగా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, రాజశేఖర రెడ్డి కుటుంబం కావచ్చు, ఇవ్వడమే నేర్చుకున్న కుటుంబం అని చెప్తున్నారు. రెహానా ఫర్ NTV.